ఓం శాంతి. మధురమైన పిల్లలు అందరికీ శుభవార్త చెప్పండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ విశ్వంలో శాంతిని స్థాపన చేస్తున్నాం. బాబా వచ్చారు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం. ఓం శాంతి. 13/7/20. మధురమైన పిల్లలు అందరికీ శుభవార్త చెప్పండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి విశ్వంలో శాంతి స్థాపన జరుగుతున్నది. బాబా వచ్చారు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి. ప్రశ్న: పిల్లలు, మీరు గడికి స్మృతిలో ఉండాలి అని సూచన ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? గడికి స్మృతిలో ఉండండి అని పిల్లలు మీకు ఎందుకు సూచన ఇవ్వడం జరుగుతుంది? జవాబు: ఎందుకంటే ఎవరు హెల్దీ, ఆరోగ్యంగా, సదా ఆరోగ్యంగా, సదా పావనంగా కావడం కోసం. ఎవరు హెల్దీగా అలాగే సదా పావనంగా కావడం కోసం. అందుకే కావాలి యోగం. బావంటే దానికోసమే యోగం. అందుకే ఎప్పుడు టైం దొరికినా సరే స్మృతిలోనే ఉండండి. తెల్లవారుజామునే స్నానం అది చేసుకుని ఏకాంతంలో చక్కెర కొట్టండి, లేకపోతే కూర్చోండి. మీకు కూర్చోవాలంటే కూర్చొని చేయండి. లేదు ఒక చక్కెర కొట్టడానికి తిరగడానికి వెళ్తూ తిరుగుతూ కూడా చెయ్యొచ్చు. ఇక్కడ సంపాదన. యోగంతోనే మీరు విశ్వానికి యజమానులు కాగలుగుతారు. ఓం శాంతి. మధురమైన పిల్లలకి తెలుసు, ఈ సమయంలో అందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు. ఇది వింటూ విశ్వంలో శాంతి ఎలా జరుగుతుంది అని. కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? అది మళ్ళీ ఇప్పుడు కోరుకుంటున్నాము అన్నది ఎవ్వరికీ తెలియటం లేదు. పిల్లలు, మీకైతే తెలుసు విశ్వంలో శాంతి ఒకప్పుడు ఉండేది. ఎప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడైతే ఉండేదో అప్పుడు విశ్వంలోనే శాంతి ఉండేది. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ మందిరాలు తయారు చేస్తూనే ఉంటారు. మీరు ఎవరికైనా విషయం చెప్పచ్చు, విశ్వంలో శాంతి 5000 సంవత్సరాల ముందు ఉండేది. ఇప్పటి వరకు బాబా అంటారు ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే స్థాపన జరుగుతున్నది. ఎవరు స్థాపన చేస్తున్నారు? ఇది మనుషులకి తెలియటం లేదు. మీరు విశ్వంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. బాబా పిల్లలు ఎవరు చెప్పారు మీకు? ఇది బాబావే చెప్పారు. మీరు ఇంకెవరికైనా చెప్పగలరు. మీరు రాయొచ్చు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరికి ఆ ధైర్యం లేదు రాయడానికి కూడా. పేపర్ల ద్వారా వింటారు. అందరూ అంటారు విశ్వంలో శాంతి కావాలి అని. పేపర్ల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. యుద్ధం అది జరిగిందనుకోండి, మనుషులు విశ్వంలో శాంతి కోసం యజ్ఞాలు యాగాలు చేసేస్తూ ఉంటారు. ఏం యజ్ఞం చేస్తారు? రుద్ర యజ్ఞం చేస్తారు. ఇప్పుడు పిల్లలు, మీకైతే తెలుసు ఈ సమయంలో బాబా ఆయన్నే రుద్రుడు, శివుడు అని అంటారు. ఆయన ఇప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. విశ్వంలో శాంతి ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. సతయుగం కొత్త ప్రపంచంలో అక్కడ తప్పకుండా శాంతి ఉండేది. తప్పకుండా రాజ్యం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. నిరాకారి ప్రపంచం గురించి అయితే అనరు కదా విశ్వంలో శాంతి ఉండాలి అని. అక్కడ ఉండేది శాంతి. నిరాకారి ప్రపంచంలో సైలెంట్గానే ఉంటుంది, శాంతే ఉంటుంది. విశ్వమే మనుషులదే విశ్వం. ఈ విశ్వం అంటేనే మనుషులు ఉంటారు. నిరాకారి ప్రపంచాన్ని విశ్వం అని అనరు. అది శాంతి ధామం. బాబా గడికి చెప్తూనే ఉంటారు, అనేక మార్లు చెప్తూనే ఉంటారు. అయినా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. కొంతమంది బుద్ధిలో ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళకి అర్థం కూడా చేయించగలుగుతారు. విశ్వంలో శాంతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగది స్థాపన అవుతూ ఉంది? ఇది ఎవరికైనా చెప్పడం చాలా ఈజీ.
భారతదేశంలో ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యం ఉండేదో అప్పుడు ఒకటే ధర్మం ఉండేది, విశ్వంలో శాంతి ఉండేది. ఇది చాలా గొప్ప ఈజీగా చెప్పేది, రాసే విషయం కూడా. పెద్ద పెద్ద మందిరాలు తయారు చేసే వాళ్ళు కూడా మీరు రాయొచ్చు, విశ్వంలో శాంతి 5000 సంవత్సరాల ముందు ఉండేది. ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో వాళ్ళ మందిరాలు మీరు తయారు చేస్తూనే ఉన్నారు. భారతదేశంలోనే వీళ్ళ రాజ్యం ఉండేది, అప్పుడు వేరే ధర్మాలు ఏవి ఉండేవి కాదు. ఇది సహజము బావంటారు, తెలివైన విషయం. డ్రామానుసారం ముందు అందరికీ అర్థమవుతుంది. బావంటారే తెలుసుకో, ఈజీగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే డ్రామానుసారం ముందు అందరికీ అర్థమవుతుంది. మీరు ఈ శుభవార్త అందరికీ చెప్పచ్చు, ప్రింట్ కూడా చేయొచ్చు. మంచి అందమైన కార్డుల మీద చక్కగా ప్రింట్ చేసి కూడా పంపించవచ్చు. విశ్వంలో శాంతి ఈ రోజుకి 5000 సంవత్సరాల ముందు ఉండేది. ఎప్పుడైతే కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం ఉండేదో అప్పుడు ఈ ప్రపంచంలో ఏముండేది? 5000 సంవత్సరాలు, ఈ రోజుకి 5000 సంవత్సరాల ముందు విశ్వంలో శాంతి ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతున్నది. ఈ విషయాలు స్మరణ చేసుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లలు మీకు చాలా ఖుషి ఉంటుంది. ఈ విషయాన్ని గడిగడికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీకు తెలుసు, బాబాని స్మృతి చేస్తేనే మేము విశ్వానికి యజమానులు అవుతాము. అయితే మొత్తం అంతా పిల్లలు మీ పురుషార్థం మీదే ఆధారపడి ఉండంటున్నారు బాబా అంటారు కదా, ఎప్పుడు టైం దొరికినా సరే బాబా స్మృతిలోనే ఉండండి. తెల్లవారుజామున స్నానం చేయండి, ఏకాంతంలో చక్కెర కొట్టండి, లేకపోతే కూర్చుని చక్కగా చేసుకోండి. ఇక్కడ సంపాదన చేసుకోవచ్చు. ఎవర్ హెల్దీ, సదా నిరోగిగా, సదా పావనంగా కావడం కోసమే కదా ఈ యోగం. ఇక్కడ భలే సన్యాసీలు కూడా పవిత్రంగానే ఉంటారు, అయినా సరే రోగాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఇది ఉండేదే రోగి ప్రపంచం. సతయుగము అంటే అది నిరోగి ప్రపంచం. ఇది మీకే తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికైనా ఏం తెలుసు? స్వర్గంలో అందరూ నిరోగిలుగా, ఏ రోగాలు లేకుండా ఉండేవాళ్ళని. స్వర్గం అని దేన్ని అంటారు? ఎవరికీ తెలియటం లేదు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు తెలుసు. బాబా అంటారు, ఎవరు కలిసినా సరే మీరు చెప్పచ్చు. ఎవరైనా ఒకవేళ రాజా రాణి అని తమను తాము చెప్పుకున్నారనుకోండి, ఇప్పుడైతే రాజారాణీలు ఎవరు లేనే లేరు. ఇప్పుడు ఎవరు రాజారాణీలు లేరు. చెప్పండి, మీరిప్పుడు రాజారాణీలు కాలేరు. ఇది బుద్ధిలోంచి తీసేయండి. మహారాజా మహారాణి శ్రీ లక్ష్మీ నారాయణ రాజధాని ఇప్పుడు స్థాపన అవుతున్నది. అంటే తప్పకుండా ఇక్కడ ఎవరో రాజారాణీలు లేరనే కదా, ఉండకూడదు కదా. మేము రాజారాణి అన్నది ఇది మర్చిపోండి. ఇప్పుడు ఆర్డినరీ మనుషుల్లాగా నడుచుకోండి. బాబా అంటారు, వీళ్ళ దగ్గర డబ్బు బంగారం అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నియమం అనుసారం పాస్ అవుతున్నారు. బాబా అంటున్నారు, పాస్ జరిగిపోతున్నది, కానీ ఆ తర్వాత అంతా తీసేసుకుంటారు. తర్వాత మామూలు మనుషుల్లాగే అయిపోతారు. ఇది కూడా యుక్తి రచించడం జరిగింది. మహిమ ఉంది కదా, ఎవరి ధనం ధూళిలో కలిసిపోతుందో, ఎవరిది రాజ్యాలు తింటారో అని. ఇప్పుడు రాజ్యాలు ఎవరు తినరు, ఎందుకంటే రాజులు ఎవరు లేరు. ప్రజలే తినేస్తారు. ఈ రోజుల్లో రాజ్యం చాలా పెద్దది, వండర్ఫుల్ రాజ్యం. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు పూర్తిగా పోతుందో అప్పుడే మళ్ళీ తిరిగి రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఎక్కడైతే విశ్వంలో శాంతి ఉండేదో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఉండేదే సుఖధామం, అది సతో ప్రధాన ప్రపంచం. మేము అక్కడ వెళ్ళడం కోసమే ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం. అమ్మాయిలు షో చేసి కూర్చుని చక్కగా చెప్పాలి.
బయట వీళ్ళకి ఆర్టిఫిషియల్ షో కావాలనుకుంటారు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఎక్కువైపోయింది కదా, అన్నిటికీ ఆర్టిఫిషియల్ ఎక్కువైపోయింది. బాబా అంటారు ఇక్కడ పక్క బ్రహ్మ కుమారీలు కావాలి. మీరు బ్రాహ్మణులు బ్రహ్మా బాబాతో పాటు విశ్వంలో శాంతి యొక్క స్థాపన చేస్తున్నారు. ఇలాగ శాంతి స్థాపన చేసే పిల్లలు చాలా శాంత చిత్తులు, మరి ఎంతో స్వీట్గా ఉండాలి. ఎందుకంటే తెలుసు కదా, మేము నిమిత్తమయ్యాము విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి. ఒకటి మొట్టమొదట మాలో చాలా శాంతి ఉండాలి. మాట్లాడేది కూడా చాలా నెమ్మదిగా, చాలా రాయల్టీగా మాట్లాడాలి. మీరు చాలా పూర్తిగా గుప్తం. మీ బుద్ధిలో అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా నిండి ఉంది. బాబాకి మీరు వారసులు. ఎంత బాబా దగ్గర ఖజానా ఉందో మీరు కూడా పూర్తిగా నింపుకోవాలి. మొత్తం ఆస్తి అంతా మీదే కదా, కానీ ధైర్యం లేదా తీసుకోలేకపోతున్నారు. ధైర్యంగా తీసుకునే వాళ్ళు చాలా ఉన్నతమైన పదవి పొందుతారు. కొంతమందికి చెప్పడానికి చాలా ఆసక్తి ఉంటుంది, మేము ఎలాగైనా భారతదేశాన్ని మళ్ళీ తిరిగి స్వర్గంగా తయారు చేయాలి అని. భలే వ్యాపారం అది చేస్తూ ఉంటారు, దాంతోపాటు ఈ సర్వీస్ కూడా చెయ్యాలి. అందుకే బాబా ఏమంటారు, తొందరగా చేసేస్తున్నారు. అందుకే బాబా తొందరగా చేసేస్తామంటారు. అయినా డ్రామానుసారమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ టైంలోనే వాళ్ళు నడుస్తారు. పిల్లలకు కూడా పురుషార్థం చేయిస్తున్నారు. పిల్లలకి నిశ్చయం ఉంది, ఇప్పుడు ఇంకొంచెం సమయం ఉంది అని. ఇది మన అంతిమ జన్మ. మళ్ళీ మనం ఎక్కడుంటాం? స్వర్గంలో ఉంటాం. ఇది దుఃఖధామం. తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే సుఖధామం ఉంటుంది. అయితే అలా తయారవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది వినాశనం. బాబా అంటున్నారు, ఏమైనా వినాశనం చిన్నగా జరుగుతుంది అంటున్నారు కదా, అనుకుంటున్నారా? ఎలాగైతే కొత్తిల్లు తయారైతే పాతిల్లుని బాబా అంటారు, పాతిల్లు జ్ఞాపకం ఉంటుంది కదా, మళ్ళీ కొత్తిల్లే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కొత్తిల్లు తయారవుతూ ఉంటే ఆ కొత్తిల్లే గడిగడికి జ్ఞాపకం వస్తుంది. అది హద్దుగల విషయం. అందులో సంబంధాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇది పాత ప్రపంచం మారవలసిందే. ఎవరైతే చక్కగా చదువుకుంటారో వాళ్ళ రాజకులంలోకి వస్తారు, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి. బాబా అంటారు 50-60 సంవత్సరాలు మీరు సుఖాన్ని పొందుతారు. ద్వాపరంలో కూడా మీ దగ్గర చాలా ధనం ఉంటుంది. దుఃఖం తర్వాత ఉంటుంది. రాజులు ఎప్పుడైతే పరస్పరం యుద్ధాలు చేసుకుంటారో, ఒకరికొకరికి పడదో, అప్పటి నుంచే ఏమవుతాయి? దుఃఖాలు మొదలైపోతాయి. మొదట్లో బియ్యం, ధాన్యం అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా అంటారు తర్వాత ఈ అనావృష్టి అవన్నీ రావడం మొదలైంది. మీ దగ్గర చాలా ధనం ఉండేది, సతో ప్రధానంగా ఉండేవాళ్ళు తమో ప్రధానంలోకి మెల్లిమెల్లిగా వస్తూ వచ్చారు. కాబట్టి పిల్లలు మీ లోపల చాలా ఖుషి ఉండాలి. స్వయానికి ఖుషి లేకపోతే, శాంతి లేకపోతే విశ్వంలో శాంతిని ఏం స్థాపన చేస్తారు? ఎంతోమంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. బాబా వచ్చిందే శాంతి యొక్క వరదానం ఇవ్వడానికి. అంటారు, నా స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం అవడం కారణంగా ఏదైతే ఆత్మ శాంతి అయిందో అది యోగంతో సతో ప్రధానంగా శాంతం అయిపోతుంది. కానీ పిల్లల్లో యోగం కోసం కష్టపడినట్టు ఎక్కడ కనిపించటం లేదన్నాడు. యోగంలో లేకపోవడం కారణంగా అందుకే మాయ తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి. యోగంలో ఉంటూ పూర్తిగా పావనం కాకపోతే శిక్ష కూడా అనుభవించాలి. పదవి భ్రష్టమైపోతుంది.
ఇలా అనుకోకండి స్వర్గంలోకి అయితే వచ్చేస్తాం కదా అని. అరే, దెబ్బలు తిని పైసాకి పనికిరాని సుఖాన్ని పొందడం అదేనా మంచిదేంటి? మనుషులు ఉన్నతమైన పదవి కోసం ఎంత ప్రయత్నాలు పురుషార్థం చేస్తారు. ఇలా కాదు కదా ఏది దొరికితే చాలే అనుకుని. ఇలా ఎవరు ఉండరు పురుషార్థం చేయకుండా. బాబా అంటారు, భిక్షం ఎత్తుకున్న పకీరు కూడా తన దగ్గర డబ్బులు పోగేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే డబ్బు ఉంటే కదా అందరూ, డబ్బు యొక్క ఆకలి అందరికీ ఉంది. ఎందుకంటే డబ్బుతోనే ప్రతి విషయంలో సుఖం ఉంటుంది. పిల్లలకి తెలుసు మేము బాబా దగ్గర అపారమైన ధనం తీసుకుంటున్నాం. పురుషార్థం తక్కువ చేస్తే ధనం తక్కువ ఉంటుంది. బాబా ధనం ఇస్తారు అంటారు. ధనం ఉంటే అమెరికా అన్నీ, మీ దగ్గర ఒకవేళ ధనం ఉందనుకోండి, వెళ్ళండి అమెరికాలో అన్నీ తిరిగి చక్ర కొట్టేసిరండి. మీరెంత బాబాని స్మృతి చేస్తూ ఉంటారో, సర్వీస్ చేస్తూ ఉంటారో, మీరంత సుఖాన్ని పొందుతారు. బాబా ప్రతి విషయంలో పురుషార్థం చేయిస్తారు, ఉన్నతంగా తయారు చేస్తారు. తెలుసు పిల్లలు పేరు ప్రఖ్యాతి చేస్తారు, మన కులం యొక్క ప్రఖ్యాతి చేస్తారు పేరుని అని. పిల్లలకు కూడా పిల్లలు మీరు ఇప్పుడు ఈశ్వరీయ కులస్తులు, మీరు బాబా పేరు ప్రఖ్యాతి చెయ్యాలి కదా. ఈయనే సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురు, ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన సత్యాతి సత్యమైన సద్గురు. ఇది కూడా చెప్పడం జరుగుతుంది. గురువు ఒక్కళ్ళే ఉంటారు కానీ ఇంకోళ్ళు ఎవరు లేనే లేరు. సర్వులకి సద్గతి దాత ఎవరు అంటే ఒక్కళ్ళే, అది మీకే తెలుసు. ఇప్పుడు మీరు పారసబుద్ధిగా మారుతూ ఉన్నారు. పారసపురికి పారసనాథు రాజారాణిలు అవుతారు. పారసనాథులే రాజారాణి అవుతారు పారసపురికి. ఎంత సులువైన ఈజీ విషయం. భారతదేశం గోల్డెన్ ఏజ్గా ఉండేది, విశ్వంలో శాంతి ఎలా ఉండేది, అది మీకు ఇది లక్ష్మీనారాయణ చిత్రంతో మీరు దీని గురించి చెప్పచ్చు. ఏది స్వర్గంలో శాంతి ఉండేది, ఇప్పుడు ఇది నరకం, ఇందులో అశాంతి. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు. కృష్ణుడిని లార్డ్ కృష్ణ అంటారు, కృష్ణుడిని భగవంతుడు అని అంటారు. ఇప్పుడు లార్డ్లు ఎంతోమంది అయిపోయారు. ఎవరి దగ్గర బాగా ల్యాండ్ ఉందనుకోండి ఏమంటారు, ల్యాండ్ లార్డ్ అంటారు. బాబా అంటే ఎక్కువ ఉందంటే వాళ్ళని అనేస్తారు ల్యాండ్ లార్డ్ అని. కృష్ణుణ్ణి విశ్వానికే ప్రిన్స్, రాజ్కుమారుడు అంటారు. ఆ విశ్వంలో శాంతి ఉండేది, ఇది ఎవరికీ తెలీదు. రాధాకృష్ణులే మళ్ళీ తిరిగి లక్ష్మీనారాయణలు అవుతారు అని. మీకైతే లోకం మీ గురించి ఎన్ని విషయాలు తయారు చేసేస్తారు, హంగామాలు చేసేస్తూ ఉంటారు. అంటారు వీళ్ళు అందరినీ అన్న చెల్లెల్ని చేసి పడేస్తారని చెప్పడం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళులు బ్రాహ్మణులు వీళ్ళ గురించే మహిమ చేస్తారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని బ్రాహ్మణులు వాళ్ళకి నమస్తే పెడతారు. బాబా అంటున్నారు ఎందుకంటే సత్యమైన సోదర సోదరీలు పవిత్రంగా ఉంటారు. కాబట్టి పవిత్రతకి ఎందుకు గౌరవం ఇవ్వరు? కన్య పవిత్రంగా ఉంటే ఆమె పాదాల మీద పడతారు. బయట విజిటర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు కూడా కన్యకైతే నమస్కారం పెడతారు. ఈ సమయంలో కన్యకి అంతలాగా ఎందుకు గౌరవం ఉంది? ఎందుకంటే మీరు బ్రహ్మ కుమారీలు, మెజార్టీ మీరు కన్యలు ఉన్నారు. శివశక్తి పాండవ సైన్యం అని మహిమ ఉంది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు. మెజార్టీ మాతలది, అందుకే మహిమ వాళ్ళకు ఉంది. కాబట్టి ఎవరైతే చక్కగా చదువుకుంటారో వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుతారు. ఇప్పుడు మీరు మొత్తం విశ్వం యొక్క చరిత్ర భౌగోళికం తెలుసుకున్నారు. హిస్టరీ జాగ్రఫీ, మొత్తం వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ తెలుసుకున్నారు. చక్రం గురించి చెప్పడం చాలా ఈజీ, సృష్టి చక్రం గురించి చెప్పడం.
భారతదేశం ఒకప్పుడు పారస్పురిగా ఉండేది, ఇప్పుడు ఇది రాతిపురి, పత్తరపురి, రాతిపురిగా అయిపోయింది. కాబట్టి అందరూ పత్తరనాథులు అంటే రాతినాథులే అయ్యారు. పిల్లలు మీరు ఈ సమయంలో 84 జన్మల చక్రాలని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, బాబాని స్మృతి చెయ్యాలి. దీనితో పాపాలన్నీ తొలగిపోతాయి. కానీ పిల్లల్లో అంత యోగంలో కష్టపడినట్టు ఎక్కడ కనిపించటం లేదు. ఎందుకంటే కొంచెం బద్ధకిస్తులైపోతున్నారు, కొంచెం నిర్లక్ష్యం వచ్చేస్తున్నది. తెల్లవారుజాము లేవరు, ఒకవేళ లేచినా మజా రావటం లేదు, నిద్ర రావడం మొదలవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? పడుకుండిపోతారు, హోప్లెస్ అయిపోతూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు ఇది యుద్ధ మైదానం, ఇందులో హోప్లెస్ కాకూడదు కదా. యోగ బలంతోనే మాయ మీద విజయాన్ని పొందాలి, ఇందులో కష్టపడాలి. చాలా మంచి మంచి పిల్లలు కూడా యథార్థ రీతిలో యోగం చేయటం లేదు. చార్ట్ పెట్టుకుంటే బాబా అంటారు, మీరు నష్టపోతున్నారా, లాభం ఉందా అన్నది తెలుస్తుంది. అంటారు చార్టు, అరే చార్టే నా అవస్థను అద్భుతం చేసింది అంటారు. బాబా అంటారు, ఇలా ఎవరో చార్ట్ పెట్టుకుంటారు, ఇది కూడా చాలా కష్టమే. చాలా సెంటర్లలో బాబా అంటారు, ఊరికే అబద్ధం వెళ్ళి కూర్చుంటారు, వికర్మలే చేస్తూ ఉంటారు, సత్యంగా ఉండరు. బాబా యొక్క డైరెక్షన్ని అమలు చెయ్యకపోవడం వలన వాళ్ళకి చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. పిల్లలకి ఏమైనా తెలుస్తుందా? నిరాకారుడే చెప్తున్నారా, సాకారం చెప్తున్నారా? పిల్లలకి అనేక మార్లు చెప్తూనే ఉంటారు, ఎప్పుడు శివ్ బాబా డైరెక్షనే ఇస్తారు. బాబా గడిగడికి చెప్తారు, శివ్ బాబావే డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి మీ బుద్ధి అక్కడ ఉండాలి. ఈ రోజుల్లో బాబా అంటే నిశ్చితార్థం అయితే చిత్రాలు చూపిస్తారు, పేపర్లో ఫోటోల్లో చూపిస్తారు, పేపర్లలో వేసేస్తూ ఉంటారు. బాబా అంటారు, వీళ్ళ కోసం ఇలా మంచి మంచి ఇల్లు కావాలి, ఏం చేస్తారు, పెళ్ళి ఏమంటారు దాన్ని, మంచి వరుడు కావాలి, ఇలా ఇల్లు కావాలి, ఇలా ఉద్యోగం ఉండాలి రాస్తారు కదా. ఆఖరికి బాబా అంటారు, ప్రపంచం పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. పిల్లకి నిశ్చయం చేయాలి అంటే ఆ ఫోటో వేస్తారు, పేపర్లలో వేస్తారు, వీళ్ళ కోసం మంచి ఇల్లు కావాలంటారు. అలాంటి పరిస్థితి ఎలాగైపోయింది ప్రపంచం, ఎలా కావాలి? పిల్లలు మీకైతే తెలుసు, ఇక్కడ అనేక రకాల మతాలు, మీరు బ్రాహ్మణుది ఒకటే మతం, విశ్వంలో శాంతి స్థాపన చేసే మతం ఇది. మీరు శ్రీమతంతో విశ్వంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. పిల్లలు మీరు చాలా శాంతంగా ఉండవలసి వస్తుంది. ఎవరు చేసుకుంటారో వాళ్ళే పొందుతారు, చేసుకోకపోతే చాలా నష్టపోతారు. జన్మ జన్మాంతరాలకి నష్టం కలుగుతుంది. పిల్లలకి చెప్తారు కదా, మీ నష్టము లాభమో మీరే చూసుకోండి, చాట్ చూసుకోండి. మేము ఎవరికైనా దుఃఖం అయితే ఇవ్వలేదు కదా. బాబా అంటారు, మీది ఈ సమయంలో ఒక్కొక్క సెకండ్ మోస్ట్ వాల్యుబుల్, చాలా విలువైంది. అరే అన్ని దెబ్బలు తిని చిన్న రొట్టె ముక్క దొరికినట్టు చిన్న పది తీసుకుంటారు, ఏం గొప్ప విషయం ఏంటి? మీరు చాలా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. మొట్టమొదట ఎవరైతే పూజ్యులు, మొదట్లో ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వాళ్ళు ఇప్పుడు పూజారీలు అయిపోయారు. ఇంత ధనం ఉంటుంది, సోమనాథ మందిరం తయారు చేశారు, అందుకే కదా పూజ చేశారు. ఇది కూడా లెక్కే కదా, కథ లెక్కే కదా. పిల్లలకి అయినా చెప్తూ ఉంటారు, చార్ట్ పెట్టుకోండి, చాలా లాభం ఉంటుంది, నోట్ చేసుకోవాలి, అందరికీ సందేశం ఇచ్చుకుంటూ వెళ్ళండి. బాగుంటారు, ఊరికే సైలెంట్గా కూర్చుండిపోకండి. ట్రైన్లో కూడా మీరు అందరికీ చెప్తూ లిటరేచర్ ఇవ్వండి, చెప్పండి, ఇది కోట్ల ఆస్తి, ఈ పుస్తకం మీకు ఇస్తున్నాం కానీ ఇది కోట్ల విలువైన ఆస్తి.
లక్ష్మీనారాయణులు భారతదేశంలో వాళ్ళ రాజ్యం ఎప్పుడైతే ఉండేదో అప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. ఇప్పుడు బాబా మళ్ళీ తిరిగి ఆ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మీరు బాబాని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, విశ్వంలో శాంతి ఉంటుంది. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, మనం విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తమైన బ్రాహ్మణులు. మనం చాలా చాలా శాంత చిత్తలై ఉండాలి. మాట్లాడేది కూడా మెల్లిగా రాయల్టీగా మాట్లాడాలి. రెండోది, బద్ధకం నిర్లక్ష్యాన్ని వదిలేసి యోగం కోసం కష్టపడండి. ఎప్పుడు హోప్లెస్ కాకండి. ఇంకేంటో యోగం పట్టడం లేదు, ఇంకెందుకులే పనికిరాం, ఇంకా అంతే, పట్టలేదని ఏమవుతారు, ఇక నిరాశ అయిపోతుంటారు. పాపంటారు, అలా నిరాశపడకండి, కష్టపడి చెయ్యండి. వరదానం, వికార రూపీ సర్పాన్ని శయ్యగా మార్చుకునేవాళ్ళు విష్ణు సమానంగా సదా విజయులు నిశ్చింతలు కంటే. వికార రూపీ సర్పాన్ని శయ్యగా అంటే పడగ్గా చేసుకున్న వాళ్ళు విష్ణువు సమానంగా సదా విజయులు నిశ్చింతగా ఉండండి. ఎలాగైతే విష్ణువుకి సర్పాన్ని శేషశయ్యగా చూపిస్తారు, ఇది మీ విజయ పిల్లలకి మీరు సహయోగి జీవితం యొక్క జ్ఞాపకార్థం. సహజ యోగం ద్వారా వికార రూపీ సర్పాన్ని మీరు ఆధీనం చేసుకుంటారు. అంటే వికారాలన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి, వాటి మీద విజయులు అవుతారు. ఏ పిల్లలైతే వికార రూపీ సర్పాల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారో వాళ్ళు హాయిగా ఆరాంగా ఉంటారు. అంటే హాయిగా ఉండే, అది కూడా హాయిగా ఉన్నదే, అది ఒక సయ్యగా చేసేసుకుంటారు. వాళ్ళు సదా విష్ణు సమానంగా హర్షితంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. ఒకటి సదా ఈ చిత్రాన్ని మీ ముందు పెట్టుకోండి. వికారాల్ని ఆధీనం చేసుకున్న అధికారిని అని. ఆత్మ సదా ఆరాం స్థితిలో నిశ్చింతగా ఉంటుంది. కాబట్టి బాబా అంటారు కదా, వికారాలని విజయలే మీరు అధికారి ఆత్మలు, సదా విజయలు నిశ్చింతలు కండి, విష్ణు సమానంగా. స్లోగను బాలకు మాలిక్. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్తో బాబా అంటారు ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. బాలకు మాలిక్. అవసరమైనప్పుడు బాలకులు కావాలి, అవసరమైనప్పుడు యజమానులు కావాలి. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్తో ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. అచ్చా. ఓం శాంతి.